నమస్కారం. శివమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన ఐవీఆర్ఎస్ నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శివమస్తు కార్యక్రమంలో చంద్రగ్రహణం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, ఈ గురువారం చంద్రగ్రహణం వస్తుంది అంటున్నారు కదా, అయితే ఎన్ని గంటలకు వస్తుంది అంటారు? అది ఈ గురువారం అంటే 25వ తేదీ రోజు రాత్రి 1:22 మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం రాబోతోంది. ఇది అర్ధ అల్పగ్రాసంగా ఉంటుంది. అంటే చాలా కొద్దిగా అనమాట, సంపూర్ణ చంద్రగ్రహణం కాదు ఇది. కాకపోతే ఇది స్వాతి నక్షత్రంలో వస్తోంది. అయితే ఇది ఎన్ని గంటలకి వస్తుంది, దీని మధ్యకాలం ఏమిటి, మోక్షకాలం ఏమిటి కూడా వివరాలు చెప్తాను. ఎవరైనా కావాలంటే రాసుకోవచ్చు. ఇది స్పర్శకాలం అంటే ప్రారంభం కావటం అనేటువంటిది రాత్రి 1:22 అవుతుంది. మధ్యకాలం వచ్చి మనకి రాత్రి 1:38 మోక్షకాలం అంటే పూర్తిగా అయిపోవడం అనేటువంటిది రాత్రి 1:54 ఉంది. అంటే మొత్తం గ్రహణ కాలం మనకి 31 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఓకే, అంటే చాలా తక్కువ సమయం అనమాట. అయితే అమ్మ, మరి ఈ గ్రహ ప్రభావం ఏ రాసుల మీద ఉంటుందంటారు? అంటే వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? అంటే ఏ రాశుల వాళ్ళు వీళ్ళు దీనికి శాంతి చేసుకోవాలి అని కదా మీరు అడిగేది. ఇక్కడ మనకి వృషభ రాశి, కన్యా, తుల, మకర రాశుల వాళ్ళ మీద ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది. తర్వాత మిథున, వృశ్చిక, కుంభ, మేషరాశుల వాళ్ళకి దీనికి మధ్యమ ఫలం ఉంటుంది. తర్వాత కర్కాటకం, సింహం, ధనస్సు, మీనం ఈ రాశుల వాళ్ళకి మాత్రం దీని ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు. అయితే ఈ గ్రహణ ప్రభావం అందరి మీద ఒకేలా ఉంటుందంటారా? ఇక్కడ ఒక నిప్పు ఉంది. ఆ నిప్పు దగ్గర ఒక రాయిని పెట్టండి, ఒక సిలిండర్ పెట్టండి, ఒక నీటి కుండను పెట్టండి. ఏది ఈ విధంగా ప్రభావితం అవుతుంది? రాయి సిలిండర్ ఒకే రకంగా అవుతుందా? అవును, సిలిండర్ పేలిపోతుంది. నీటి కుండ కొంత వేడెక్కుతుంది, రాయి కొద్దిగా వేడెక్కుతుంది, కానీ దాని మీద ఏం ప్రభావం ఉండదు. ఓకే. అదే విధంగా జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏమిటంటే ఏ రాశుల వాటికి ఏ ప్రభావం ఉంటుంది అనేటువంటిది నిర్ణయిస్తారు. కాబట్టి దాన్ని అనుసరించి మనం తెలుసుకోవాలి. ఓకేనమ్మా, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, సాంబశివరావు గారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం మేడం. సాంబశివరావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఆగస్టు 11, 1999 ఉదయం 6:45 అవును మేడం. చిలకలూరిపేట, గుంటూరు డిస్ట్రిక్ట్ లో పుట్టారు. అవునండి. ఓకేనండి. అలాగే మీ వైఫ్ కూడా ఉంది, ఆవిడది కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం, సౌజన్య గారిది. అవునండి. మార్చ్ 14, 1987 అంటే తెల్లవారితే 15 అనమాట, 1:30 పుట్టారు. అవునండి. గుంటూరులో పుట్టారు కదండి? అవునండి. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య పిల్లల గురించి కదా? అవును మేడం. ఓకే అండి, మేడంతో మాట్లాడండి డీటెయిల్ గా. నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. నేను సంతానం గురించి ఒకటి చేస్తున్నాను, అంటే కెరీర్ గురించి. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? మేము ఫైనాన్స్ మేనేజర్ ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తాను. ప్రైవేట్ కంపెనీలో ఉన్నారు. అంటే అక్కడి నుంచి బయటికి రావాలనుకుంటున్నారా? అవును మేడం. అవును మేడం. ప్రస్తుతం మీరు బయటికి మారకపోవడం మంచిది, ఎందుకంటే మీకు అష్టమ శని నడుస్తున్నాడు. మీరు బయటికి వచ్చినా కూడా మీకు అంత ఉపయోగంగా ఉండదు. దానికి తోడు కేతు మహర్దశ నడుస్తోంది. అందుకని ప్రస్తుతం గణపతి పూజ చేసుకోండి, శనికి శాంతి చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఇకపోతే సంతానం గురించి అడిగారు. మీకు మ్యారేజ్ ఎన్ని రోజులు అయిందండి? 3 years అయింది. 3 years అయింది. మీరు ఆవిడ ఇంతవరకు కన్సీవ్ అయ్యిందా? అవ్వలేదు మేడం. అంటే ఒకసారి వచ్చి జస్ట్ అయింది ఒకసారి అట్లా. అంటే ఆవిడకి మొదటి సంతానం నష్టం కలిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ మే తర్వాత మళ్ళీ మే లోపల ఆవిడ కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు కంగారు పడాల్సిందేమీ లేదు. ఓకే, మరి విన్నారు కదండి, కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకేమో, మరి గ్రహణం రోజు పాటించాల్సిన నియమాల గురించి చెప్తారా? గ్రహణం రోజు ఏమిటి అంటే, ఆ రోజు ఉదయాన్నే అందరూ భోజనాలు చేయాలంటే మధ్యాహ్నం పూట అందరూ భోజనం చేయవచ్చు, కానీ వృద్ధులు, బాలలు, రోగులు, గర్భిణీ స్త్రీలు తప్ప ఎవరు కూడా రాత్రి భోజనం చేయకూడదు. రాత్రి అంటే అసలు సాయంత్రం 4 గంటల నుంచి ఏ పదార్థాన్ని తినకూడదు. కాకపోతే ఎవరూ కూడా సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినకుండా ఉండటం చాలా మంచిది.
అయితే ఇప్పుడు మీరు అన్నారు గర్భిణీ స్త్రీలు, రోగులు ఇలాంటి వాళ్ళు మరి ఆ సమయం నుంచి తినకుండా ఉండడం అంటే కొద్ది కష్టమేమో కదమ్మా. మరి వాళ్ళకి ఏదైనా మినహాయింపు లాంటిది ఏదైనా ఉందంటారా? ఏం లేదమ్మా, ఎవరైనా సరే రాత్రి సూర్యాస్తమయ సమయం తర్వాత, అంటే సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది మనకి? 6:15 6:30, 6:30, 6:45 ఆ సమయంలో అవుతుంది. ఆ సమయం తర్వాత తినకుండా ఉంటే మంచిది ఆ రోజు. అంటే ఏ పాలు లాంటివో దేవుడికి నివేదన చేసి తీసుకుంటే మంచిది తప్ప, అంటే గర్భిణీ స్త్రీలైతే, రోగులైతే, అంటే సాలిడ్ గా ఏమీ తినకుండా ఉండాలి. పసిపిల్లలైతే అలాంటి వాళ్ళు తినకుండా ఉంటే మంచిది. ఓకే అమ్మా. అంతేకాకుండా ఎవరైనా సరే గ్రహణ సమయంలో గ్రహణం పట్టగానే స్నానం చేయాలి. ఆ తర్వాత ఎవరెవరికి ఏ మంత్రాల ఉపదేశాలు ఉంటాయో ఆ మంత్రం జపం చేసుకోవాలి. తర్వాత విడుపు స్నానం మళ్ళీ చేయాలి. ఒకవేళ మంత్రోపదేశం లేనటువంటి వాళ్ళైనా సరే ఏ రామనామాన్ని కానీ ఇష్టదైవం నామాన్ని కానీ చేసుకోవచ్చు. ఏవైనా శ్లోకాలు తెలిసినవి ఉంటే కూడా పారాయణ చేసుకోవచ్చు. అయితే మరి ఈ గ్రహ దోషం మనకి ఏదైనా మంత్రం జపించుకోవడం వల్ల పాప పరిహారం అవుతుందంటారా? అంటే దోష పరిహారం లాంటిది ఖచ్చితంగా జరుగుతుందంటారా? ఇక్కడ దోష పరిహారం కోసం మనం చేయటం లేదు. అసలు దీన్ని ఏమంటారంటే అత్యంత పర్వటి సమయంగా చెప్తారు. పర్వటి సమయం అంటే ఏమిటి? ఇక్కడ గ్రహణం సంభవించినప్పుడు ఏదైనా ఒక మంత్ర జపాన్ని చేయటం వల్ల మామూలు సమయంలో ఒకసారి చేస్తే గ్రహణ సమయంలో 1000 సార్లు చేసినటువంటి ఫలితం వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చేసేటువంటి జప దాన హోమాలు ఏవైనా కూడా 1000 ఫలితాన్ని ఇస్తాయి. గణపతి అథర్వశీర్షంలో కూడా మనకి కనిపిస్తుంది. అదేమిటంటే సూర్యగ్రహణే మహానద్యాం ప్రతిమాసన్ని దౌవాజత్వ ససిద్ధ మంత్రో భవతి అంటాడు. అంటే గణపతి అథర్వశీర్షం అనమాట. దాన్ని ఎవరైనా నదీ తీరంలో సూర్యగ్రహణం రోజు అక్కడ ప్రతిమను పెట్టుకొని ఎవరైనా జపం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది వాళ్ళకి. ఓహో. అంటే అంతటి ఫలితం ఈ గ్రహణ సమయంలో ఉంటుంది. అయితే చంద్రగ్రహణం కంటే కూడా సూర్యగ్రహణం ఇంకా విశేషమైనటువంటిది. అయితే చంద్రగ్రహణం రోజు కూడా పూజ చేయొచ్చు. పూజ అంటే ఇక్కడ అర్చనలు అభిషేకాలు కావు. మళ్ళీ విగ్రహాలని ముట్టుకోకూడదు. దేవాలయాలన్నీ మూసే ఉంటాయి. విగ్రహాలకి అభిషేకాలు అర్చనలు పనికిరావు. ఎవరైనా జపం చేసుకోవడం, దీపారాధన చేయటం, ఒత్తులు వెలిగించుకోవటం ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అమ్మ మరి ఈ గ్రహ ప్రభావం వల్ల చెడు ప్రభావం లాంటి ఏమన్నా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? దీనికి ఈసారి మనకి స్వాతి నక్షత్రంలో వస్తోంది. స్వాతి నక్షత్రం వాళ్ళు, ఆ తర్వాత తులారాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు, ఆ తర్వాత మనకి వృషభ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, ఈ 4 రాశుల వాళ్ళు ముఖ్యంగా స్వాతి నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు దీనికి శాంతి చేసుకోవాలి. ఎలాంటి శాంతి చేయాలి అంటే వెండితో చంద్రబింబాన్ని చేయాలి. తర్వాత రవి బింబాన్ని, తర్వాత నాగ పడగని బంగారంతో ఉండాలి. కొద్ది మాత్రమైనా సరిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే వస్త్రాలు, ఆ తర్వాత ఒక కంచు పాత్రలో నెయ్యి వేసి, ఆవు నెయ్యి వేసి, దానిలో ఈ బింబాలని వేసి, మనకి ఎప్పుడైతే ఈ మత్స్యకాలం వస్తుంది కదా, అంటే గ్రహణ సమయంలో మత్స్యకాలం దాటిన తర్వాత గ్రహణం పోకుండానే బ్రాహ్మడికి నివేదన దానం చేయాలి. అంటే సూర్యాస్తమయం అయిన టైం నుంచి గ్రహణం ఎప్పటి వరకు ఉంది ఆ మధ్య గ్రహణం పట్టిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా స్పర్శకాలం, మత్స్యకాలం, మోక్షకాలం అని చెప్పాను కదా. గ్రహణం పట్టిన తర్వాత ఇప్పుడు మనకి 31 నిమిషాలు ఉంది. 31 నిమిషాల్లో మత్స్యకాలం వచ్చిన తర్వాత అంటే 16-17 నిమిషాలు దాటిన తర్వాత ఈ దానం చెయ్యాలి. అమ్మ ప్రశాంత్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాము. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రశాంతి పేరు మీరు రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. అలాగే. జనవరి 11, 1985 రాత్రి 9:10 తాడేపల్లిగూడెంలో పుట్టారు. అవునండి. ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య వివాహం గురించి కదండి? అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. అలాగే. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఎవరిది? మా పాప అండి. తనకి చాలా సంబంధాలు వచ్చినాయండి. కొన్ని ఏమో మాకు నచ్చితే వాళ్ళకి నచ్చుతలేదు, వాళ్ళకి నచ్చితే మాకు నచ్చుతలేదండి. అప్పుడు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. 5 సంవత్సరాల నుంచి చూస్తున్నారా? చూస్తున్నామండి. మొత్తానికి నెలకో సంబంధం వచ్చినట్టు వస్తుందండి. ఏది కుదురుతలేదండి. ఏంటో అని మాకు నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మాకు నచ్చదండి. ఈ అమ్మాయికి అమ్మా ఇప్పుడు మే తర్వాత అయ్యేటువంటి అవకాశం ఉంది, మీరు కంగారు పడకండి. కాకపోతే ఈ అమ్మాయికి ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి కనుక్కోండి. అంటే అండి ఇప్పుడు పెద్దలు కుదిరిసిన పెళ్ళి అవుతుందండి, తను ఇష్టపడ్డాక అవుతుందండి. తను ఇష్టపడింది అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఒకటి దగ్గరికి వచ్చి తప్పిపోయేటువంటి అవకాశం కూడా ఈ అమ్మాయి జాతకంలో ఉంది. అలా జరిగిందేమో చూడండి. అంటే మొదటి నుంచి అనుకున్న సంబంధం తప్పిపోవడమో లేదా దగ్గర దాకా వచ్చి తప్పిపోయేటువంటి అవకాశం ఈ అమ్మాయి జాతకంలో కనపడుతోంది. ఇష్టపడిన వారిని చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి.
పెళ్ళి అయిన తర్వాత కానీ కాకముందు కానీ ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి చండీ హోమం చేయించండి. తర్వాత లక్ష్మీనారాయణల ప్రతిమకి ఒక 40 రోజులు పూజ చేసి దానం చేయమనండి. ఆ దోషం పరిహారం అవుతుంది. మంగళవారం రోజు గౌరీ పూజ చేసుకోమనండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన పరిహారాలు చేసుకోండి, మీ అమ్మాయికి అలాగే మంచి వివాహం అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, ఇందాక మీరు దానాలు చెప్పారు కదా, మరి ఆ దానాలు చేస్తున్న టైంలో పఠించాల్సిన మంత్రాలు లాంటివి ఏమైనా ఉన్నాయి? ఉందమ్మా, చెప్తాను. ఎవరైనా కూడా దీన్ని కావాలంటే రాసుకోవచ్చు, చెప్తాను. తమోమయ మహాభీమ సోమసూర్య విమర్ధన హేమతార ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతద నమస్తుభ్యం సింహికానందన అచ్యుత దానానేన నాగస్య రక్షమాం వేదజాత్ భయాత్. ఈ మంత్రాన్ని చదువుతూ ఈ నాగప్రతిమని, చంద్రబింబాన్ని, రవిబింబాన్ని ఆవు నెయ్యిలో వేసి దానం చేయాలి. ఓకే అమ్మ, అయితే మరి గర్భిణీ స్త్రీలు అసలు ఈ గ్రహణాన్ని చూడకూడదంటారా? గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు చూడకూడదు అని చెప్తారు. అంటే ఇక్కడ ఏమిటంటే మనకి కాంతిహీనంగా ఉంటుంది. గ్రహణం రోజు ఏమిటి, కాంతిహీనంగా ఉంటాడు చంద్రుడు. అలాంటి కిరణాలు మన మీద పడటం అంత మంచిది కాదనమాట. మామూలుగా ఏమిటంటే ఔషధీపతి అని చంద్ర కిరణాలు మన మీద పడటం మంచిదని, సూర్యకిరణాలు పడటం ఆరోగ్యానికి మంచిదని మనం చెప్పుకుంటాం. కాంతిహీనమైనటువంటి కిరణాలు గర్భిణీ స్త్రీల మీద పడకూడదు కాబట్టి ఆ చంద్రగ్రహణాన్ని వాళ్ళు చూడకూడదు అంటారు. మనకి ధర్మసింధు లాంటి గ్రంథాలు, నిర్ణయ సింధు లాంటి గ్రంథాలు చెప్పేది ఏమిటి అంటే, ఎవరైనా సరే నేకెడ్ ఐతో గ్రహణాన్ని చూడకూడదు. నూనెలో కానీ, నీటిలో కానీ, అద్దంలో కానీ ఆ ప్రతిబింబాన్ని చూడాలి. ఎవరైనా సరే నేకెడ్ ఐతో చూడకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా అంతే. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వచ్చి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నా ఒక వస్త్రాన్ని కప్పుకుని వెళ్ళాలట. ఓహో, అలా చూడాల్సి అంటే బయట ఎక్కడో ప్రయాణంలో ఉన్నారు, కొంతమందికి తెలియదు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ కిరణాలు డైరెక్ట్ గా వాళ్ళ మీద కానీ కళ్ళ మీద కానీ పడకుండా వస్త్రాన్ని కప్పుకోవాలట. ఓహో, అందుకని చెప్పేసి ఎవరు కూడా నెకెడ్ అయితే చూడకూడదు, గర్భిణీ స్త్రీలు కూడా చూడకూడదు. గ్రహణ ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? అంటే ఎన్ని రోజులు ఉంటుంది మనకి ధర్మశాస్త్రం ప్రకారం ఏమిటంటే, ఎప్పుడైనా సంపూర్ణ గ్రహణం ఏర్పడింది అనుకోండి, అంటే సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ద్వాదశి నుంచి తదియ వరకు ఉంటుందిట. అంటే ఏమిటి, ఎప్పుడైనా సరే మనకి సూర్యగ్రహణాలు అమావాస్య రోజు, చంద్రగ్రహణాలు పౌర్ణిమ రోజు ఏర్పడతాయి. అంటే పౌర్ణిమ కంటే ముందు ద్వాదశి, అంటే ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి 3 రోజులు పౌర్ణిమ, ఆ తర్వాత పాడ్యమి, విద్య, తదియ తర్వాత, అంటే ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు కూడా దీని ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో కూడా ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు, ప్రయాణాలు చేయకూడదు, ఎలాంటి పనులు చేయకూడదు. ఓహో, చంద్రుడిని చూడొచ్చు ఆ 3. చంద్రుని చూడడం అనేది గ్రహణ సమయంలో మాత్రమే. ఓకే, కానీ దాని ప్రభావం దానికంటే ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు కూడా దాని ప్రభావం ఉంటుంది. అందుకని అప్పుడు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. అయితే గ్రహణానికి ముహూర్తానికి సంబంధం ఏమైనా ఉంటుందంటారా? చాలా. ఓకే, ఎలాంటిది అంటే, ఇప్పుడు మనకి గ్రహణం గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఎవరైనా సరే, ఈసారి మనకి స్వాతి నక్షత్రంలో వస్తోంది. స్వాతి నక్షత్రంలో ఎవరు కూడా ఈ గ్రహణానికంటే ముందు 3 రోజుల ముందు కానీ, తర్వాత ఏమిటంటే ఏం చెప్తారు, మనకి 3 ఋతువులు మారే వరకు కూడా ఆ నక్షత్రంలో శుభకార్యాలు ఏవి చేయకూడదుట. ఒక ఋతువు అంటే 2 నెలలు, అవునా? ఋతువు అంటే మనకి 6 ఋతువులు కదా సంవత్సరంలో. మరి 3 ఋతువులు అంటే 3 నెలలు 6 మాసాలు. అంటే 6 మాసాల వరకు కూడా ఎవరు ఈ నక్షత్రంలో శుభకార్యాలు చేయకూడదు. అంటే ఈసారి ఏమిటి, సంపూర్ణ చంద్రగ్రహణం కానప్పటికీ కూడా ఈ స్వాతి నక్షత్రంలో రాబోయేటువంటి ముహూర్తాలు, ఇప్పుడు మనకి మేలో బోళ్ళని ముహూర్తాలు ఉన్నాయి. ఏమిటి, వివాహానికి, తర్వాత అనేక శుభకార్యాలకి ముహూర్తాలు ఉన్నాయి. వీళ్ళెవరూ కూడా ఈ 6 నెలలు దాటే వరకు కూడా స్వాతి నక్షత్రంలో ముహూర్తం పెట్టుకోకూడదు. ఓహోహో, అయితే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఉపనయనాలు మాత్రమే కాదు, మనకి నిర్ణయ సింధులో ఇంకోటి కూడా కనిపిస్తుంది. ఎవరు కూడా రాజ్యాధికారం మీద కూర్చోకూడదు, సింహాసనాన్ని అధిరోహించకూడదు. ఇలాంటి ముహూర్తాలు కూడా, రాజ్యాభిషేకం అంటే మనకి ఈ రోజుల్లో అయితే స్వీరింగ్ సెరిమోనీ అని చెప్పుకుంటాం. అలాంటిది కాకపోయినా, అంటే రాజులే కాదు, ఎవరైనా సరే కొత్త ఉద్యోగాల్లో చేరేవాళ్ళు, కొత్తగా సంతకాలు పెట్టేటువంటి వాళ్ళు, కొత్తగా ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూ అయితే మనం తప్పించుకోలేము, కానీ కొత్తగా చేరటం అనేది, కొత్తగా అకౌంట్స్ ఓపెన్ చేయటం, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం, కొత్తగా చేసేటువంటి పనులేవి కూడా ఈ స్వాతి నక్షత్రం రోజు చేయకూడదు. ఓకే, ఆ రోజు ఎప్పుడు కూడా అందరూ పొరపడద్దు. ప్రతిసారి స్వాతి నక్షత్రం కాదు, ఈసారి చంద్రగ్రహణం స్వాతి నక్షత్రం వస్తోంది కాబట్టి ఈసారి స్వాతి నక్షత్రంలో పనికిరాదు. ఓకే అమ్మ, సునీత అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. సునీత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా?
అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మార్చ్ 18, 1985 ఆ, ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ఆదిలాబాద్లో పుట్టారు. ఆ, ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య మ్యారేజ్ గురించి అలాగే జాబ్ గురించి కదా. అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి. నమస్కారం అమ్మా, నమస్కారం అండి. చెప్పండి. అదే మ్యారేజ్కి ఒక 3-4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు మా వాళ్ళు, ఉమ్, అవ్వట్లేదు. ఉమ్. ప్లస్ మళ్ళీ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, అది కూడా ఏం అవ్వట్లేదు. అందుకని ఎప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చెప్తారా? వివాహం అయితే మీకు కొంత టైం పడుతుందమ్మా. అంటే మే కాదు, వచ్చే మే 2014 మే తర్వాత అయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగం మాత్రం ఇప్పుడు మీకు ఈ మే తర్వాత వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని ఓం శ్రీ రాజమాతజ్ఞై నమః అనేటువంటి మంత్రాన్ని ఉద్యోగం కోసం, కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత గంధర అనేటువంటి మంత్రాన్ని వివాహం కోసం చేస్తూ ఉండండి. మీకు మంచి సంబంధమే వస్తుంది, మంచి ఉద్యోగమే వస్తుంది. ఈ 2 విషయాల్లో కూడా మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. అది గవర్నమెంట్ జాబా మరి ప్రైవేట్? గవర్నమెంట్ జాబ్ కొంచెం కష్టమమ్మా, దాని గురించి మర్చిపోయి ప్రైవేట్లోనే ప్రయత్నం చేయండి. ఓకే అండి, విన్నారు కదా, మీకు మంచి జాబ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన మంత్రాలు కూడా మీరు వివాహం గురించి అలాగే మంచి ఉద్యోగం గురించి చదువుకుంటూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, మరి ఈ గ్రహణ సమయంలో గర్భవతులు ముఖ్యంగా అసలు కదలకుండా పడుకోవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే చాలా మందికి అపోహ ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ కొన్ని మూఢనమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీని బాత్రూమ్కి వెళ్ళకూడదు, టాయిలెట్కి వెళ్ళకూడదు, ఒక పక్కనే ఉండాలి, ఈ పక్క తిరగకూడదు, కాళ్ళు చేతులు కదల్చకూడదు, ఇలాంటివన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ నమ్మకండి, ఇవన్నీ సత్యం కాదు. చెప్పేది ఏమిటంటే ఇక్కడ మనకి ఋషులు ఏది కూడా మూఢంగా ఏది చెప్పలేదు. అన్నీ కూడా వాళ్ళు దివ్య దృష్టితో చూసి మాత్రమే, సైంటిఫిక్గా మాత్రమే చెప్పారు. గ్రహణ ప్రభావం మామూలుగా మనకి సైంటిస్టులు కూడా ఈ రోజుల్లో కూడా చెప్తున్నటువంటి విషయం ఏమిటి, నేకెడ్ ఐతో చూడకూడదని ఋషులు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఇక్కడ గర్భిణీ స్త్రీలకి ఏమిటంటే కాంతిహీనమైనటువంటి చంద్రకిరణాలు మీద పడకూడదు. కాబట్టి గర్భిణీ స్త్రీలు అక్కడ గ్రహణం దగ్గరికి, అంటే గ్రహణ కిరణాలు, చంద్రుని కిరణాలు పడేలాగా బయటికి వెళ్ళకూడదు, గ్రహణాన్ని చూడకూడదని మాత్రమే అంటారు తప్ప ఇంట్లో హాయిగా తిరగచ్చు, టీవీ చూసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు, ఒక దగ్గర కూర్చోవడం అని అక్కర్లేదు, ఇల్లంతా కూడా తిరగచ్చు, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు. తినకూడదు అనడానికి ఆ కిరణాల ప్రభావం మన మీద బాగుండదు, అది అరగదు, తర్వాత దాని మీద విషప్రాయం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణ సమయంలో ఏమిటంటే జలం ఎక్కడెక్కడ ఉంటుందో, ఇక్కడ రాహుగ్రస్తం అయి ఉంది కాబట్టి దాని మీదంతా కూడా విషపూరితం అయి ఉంటుందిట. ఆ నీటిని గ్రహణ సమయంలో ఒకసారి నీటిని పరిశోధన చేసి కూడా చూసారట. అంటే మనకి కంటామినేటెడ్ వాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ నీరు ఆ విధంగా ఉందిట. పరిశోధనలో కూడా శాస్త్రజ్ఞులు కూడా తేల్చినటువంటి విషయం ఏమిటంటే మనకి నదీ జలాల్లో కాకుండా కొన్ని నీటిని పక్కన పట్టి పెట్టి ఉంచి ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఆ నీటిని పరిశోధన చేసి చూసారట, టెస్ట్ చేసి చూసారట. చూసినప్పుడు కంటామినేటెడ్ వాటర్ లాగా అది ఉందిట. అంటే దాని ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మరి తినే పదార్థాలన్నిట్లలో కొంత జలం ఉంటుంది కదా, ఉంటుంది, అది విషప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం తీసుకోవద్దు అంటారు. ఓకే, అంటే ఎంత సమయం వరకు తీసుకోకుండా ఉంటే మంచిది? గ్రహణ వేధ ఉన్నప్పటి నుంచి గ్రహణం అయిపోయే వరకు తినకూడదు. ఓకే అమ్మా, ఇవాళకి సమయం కూడా అయిపోయిందమ్మా, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అమ్మా. ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.